10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని బీర్లా ఐలయ్య అన్నారు. ఇందుకు నన్ను ఆశీర్వదించిన ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల ముందు నేను చేసిన వాగ్దానాలు 100% అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆలేరు ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీములను ఖచ్చితంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున యాదగిరిగుట్టను అభివృద్ధి చేసిన గొప్పలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా యాదగిరిగుట్ట భారీ పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఆలేరు కూడా భారీ ఎత్తున ఇచ్చారు. మిగతా మండలాలు కూడా భారీగా ఎత్తువచ్చు. కాబట్టి ఈ 9.5 సంవత్సరాల్లో విసికి వేజారు. ఈ తెలంగాణలో ఆలేరు పూర్తిగా అంచబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పూర్తిగా కమిషన్ల కోసం పనిచేసారు. ఇలా ఒక్కరు కాదు 2 ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతాన్ని దోచుకురు. కాబట్టి ఇలా ఆలేరు ప్రజలు మార్పు కోరుకున్నారు. రేపుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మా పెద్దలు పిసిసి అధ్యక్షులు కానీ ఈ ప్రాంత అభివృద్ధిదాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు అండెం సంజయ్ రెడ్డి గారు మా బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు సహకారంతో యాదగిరిగుట్ట అభివృద్ధితో పాటు దగాపడ్డ కార్మికులకు ఇలా సంవత్సరం నుంచి ఇలా వాళ్ళకు ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు. ఖచ్చితంగా ఆటో కార్మికులను గుండెపైకి ఎక్కించుకుంటూ ఏదైతే అనాలోచితంగా పట్టినటువంటి బ్రిడ్జిలను కూడా తొలగించి యాదగిరిగుట్టకు పూర్వవైపు తెస్తామని చెప్పి మాట ఇస్తూ ఆల్రెడీ రెవెన్యూ డివిజన్తో పాటు అండర్ పాస్ కానీ మండలాలు అనుచితంగా చేసిన మండలాలను కూడా ఇలా కొత్త మండలాలు ఏర్పాటు చేసి వాటిని అన్నింటినీ సమీకరించుకొని ఇలా ప్రజల కోసం సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని అందరి ఆశీస్సులతోటి నేను ముందుకెళ్తా అని చెప్పి